మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే సత్సంగ్లో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, 150 మందికి పైగా గాయాలు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. మృతులు పెరిగే ముప్పు. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మికవేత్త బోలే బాబా సత్సంగ్కు వేలాది మంది జనం. కార్యక్రమం ముగిసాగా బయటకు వెళ్లే క్రమంలో తోపులాట, పెను ప్రమాదం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, అమిత్ షా, ఖర్గే, రాహుల్ సంతాపం. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే హత్రాస్ జిల్లాలో సత్సంగ్ అనే ఆశ్రమంలో బోలే బాబా స్థానికంగా ఆధ్యాత్మికంగా ఫేమస్ చెందినటువంటి బోలే బాబా ప్రవచనాల కోసం వేలాది మంది తరలివెర్రీళ్ళు. అక్కడికి వెళ్ళిన వారిలో 5,000 మందికి మాత్రమే సరిపోను ఫ్యాకల్టీ ఉన్నాగానే అక్కడ 15,000 మందిని కూర్చుండబెట్టి వీరు ప్రవచనాలు చెప్పిన తర్వాత ఏదైతే ఈ 15,000 మంది ఒక్కసారిగా బయటికి వెళ్లే క్రమంలో తోపిసలాట జరిగింది. ఆ తోపులాటలో చాలా మంది మహిళలు, చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. ఇంకా 150 మందికి పైగా గాయాలు జరిగినాయి. చాలా మంది ఇంకా అత్యవసర చికిత్స మీద ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య ఎంత అవుతుంది అనేది తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇంకా పోతే ఈరోజు సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి, శాంతికుమార్. కలెక్టర్లు కదలాలి, కలెక్టర్లు బయటికి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి, ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి, తెలంగాణ దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులపై ప్రభుత్వానికి రాగదేశాలు లేవు, పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు. వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి, నెలకోసారి అధికారులు సమీక్షించేయాలి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో మరో ముందడుగు వేయబోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఏదైతే జిల్లా బాసులు, కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి వారానికి ఒకసారి తప్పకుండా వారి జిల్లాను విజిట్ చేయాల్సిందే. వారి జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతాలు లేకపోతే ఏదో ఒక రోజు వారికి సంబంధించిన కార్యక్రమాన్ని జిల్లా వైజ్ గా ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో, ఎక్కడైతే శానిటేషన్ పరంగా కానీ, ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, పాఠశాలలు కానీ తప్పకుండా విజిట్ చేయాలని హుకుం జారీ చేసినారు. దాంతో పాటుగా నెలకొకసారి అధికారులందరితో కూర్చొని రివ్యూ చేయాల్సిందిగా కలెక్టర్లను కోరినారు. అదే విధంగా ఇకపోతే ఓకే, సీఎంఆర్ఎఫ్లు ఇక నుంచి ఆన్లైన్ లోనే. సీఎం రిలీఫ్ ఫండ్లు గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు యొక్క ప్రధాన ఆఫీస్ నే కేంద్రంగా వాడుకొని 60 నుంచి 70 లక్షల రూపాయలు లాస్ట్ ఏదైతే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెలుగు చూసినటువంటి స్కామ్ ఇది. 60 నుంచి 70 లక్షల రూపాయలు ఒక మండలానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లను వారు మాన్యువల్ గా రికార్డెడ్ గా రాసి తీసుకోవడం జరిగింది. అటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ లో ఎక్కడ అవకతవకలు లేకుండా నిజమైన లబ్ధిదారునికి, నిజమైన పేదవాడికే సీఎం రిలీఫ్ ఫండ్ ను అందించే కార్యక్రమం చేసే విధంగా ఆన్లైన్ కార్యక్రమం చేపడుతున్నారు. దీనివల్ల నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వారికి లబ్ధి చేరుతుందని మరోసారి నిరూపితమైనది. ఓకే, చిక్కుమిల్లు వీడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య ఆర్న భేటీ. చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ ఓకే. సమావేశానికి రావాలంటూ బాబుకు లేక 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఈ భేటీతో పరిష్కారం అవుతాయన్న ఆశలు. ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు. ఓకే, నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ సీఎం గారికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. 6వ తారీఖు నాడు మీరు ఒకవేళ అవకాశం కనుక ఉండేది ఉంటే మన 2 రాష్ట్రాలకు సంబంధించి మనం భౌతికంగా విడిపోయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాలు 2 ఒకటే, మనం కలిసి ఈ విభజన చట్టంలోని అంశాలను ఏదైతే అపరిష్కృతంగా ఉన్నాయో, ఏదైతే నీళ్ళకు సంబంధించిన కానీ, భవనాలకు సంబంధించిన కానీ, ఏదైతే పరంపర ధోరణితో ఉన్నాయో వాటిపై ఇప్పటికీ స్తబ్దత ఉంది కాబట్టి దాన్ని తీర్చుకుందామని చెప్పారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. కానీ కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కొంతమంది ఏమంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు మళ్ళా తెలంగాణకు రావడం ఇది, తెలంగాణ ఆస్తుల మీద కన్నుందంటారు. నాయన మరి గతంలో మీ నాయన ఇక్కడి నుంచి ఎన్నో ఏతులు కొట్టి, ఎన్నో బాతాలు కొట్టి తెలంగాణోడు ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ, లంకలో పుట్టిన వాళ్ళందరూ రావాలే అని చెప్పి
మళ్ళా రాయలసీమకు పోయి రాగి సంకటి చేపల కూర తిని ఇక్కడి వనరులు జగన్ కప్ప చెప్పే ప్రయత్నం చేశారు. కృష్ణానది నుండి నీళ్లను పోలీసు వాళ్ళని పెట్టి ఎలక్షన్ వైపు ఎలక్షన్ కంటెస్ట్ నడుతా ఉంటే పోలీసులు పెట్టి జబర్దస్త్గా నీళ్లను గుంజుకొని పోయారు. అలా కాకుండా ఏదైతే ఇద్దరం అన్నదమ్ముల లెక్క కూర్చొని మాట్లాడదాం, ఈ ప్రాంతానికి సంబంధించి నష్టం జరగకుండా ఆలోచన చేద్దామని చేసిన దానిలో మీరు చేస్తున్న అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇట్లా అని చెప్పడం సమంజసం కాదని అభిప్రాయం. ఇక బ్యారేజీలపై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కు, కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ లో కానరాని కీలక అంశాలు. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో, వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి, మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకు. దీని మీద కొంచెం ఏదైతే కాళేశ్వరం మేడి పండులాగా అయిపోయిందో మేడిగడ్డ, దాని మీద విచారణ కమిషన్ ఏదైతే ఉందో పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఏదైతే బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన నాటి నుండి ఆ హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉన్నతాధికారులే ఇప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. వారు ఆ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోనికి ఈ హయాంలో కూడా వారు ఏదైతే రిపోర్టు టాప్ టు బాటం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా ఒకటే రిపోర్ట్, ఒకవేళ ఇది బ్యారేజీ పగుళ్ళు వచ్చింది, కింద వాటర్ కింద ఏదో నీటి ప్రాబ్లం తోటి వచ్చింది అనుకోండి, అదే రిపోర్ట్ కింది నుంచి పై దాకా ఇస్తున్నట్టు ఏదైతే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ దాన్ని గుర్తించి సమగ్రమైన విచారణకు సమగ్రమైన రిపోర్ట్ కావాలని చెప్పి వారిని ఏం చేసిందంటే వాటిని పూర్తి స్థాయిలో కింది నుంచి ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా వారిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని తెలిపింది. అట్లా తెలిపినప్పటికి కూడా అధికారులు అఫిడవిట్ రూపంలో కూడా ఇచ్చేదాన్ని ఏదైతే టాప్ టు బాటం కింది నుంచి మీద దాకా కూడా ఒకే ఐటమ్ ను పెట్టి ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటుందో ఆ ఇంపార్టెంట్ ఏదైతే విచారణకు అవసరమైన పరిజ్ఞానం అవసరమైనటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని దాచి మాత్రమే ఇస్తుందని పినాకి చంద్ర ఘోష్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై త్వరలో మళ్ళీ కమిషన్ పూర్తి స్థాయిలో గట్టిగా ఎంక్వైరీ చేసే అవకాశం కల్పిస్తా ఉన్నది. ఓకే, విద్యుత్ కమిషన్ గడువు 1 నెల రోజులు పొంపు, ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వండి ఇంధన శాఖ, కేసీఆర్ పై వేచి చూసే ధోరణి. విద్యుత్ శాఖ ఏదైతే కమిషన్ వేసిందో బహిరంగ కమిషన్ కు మీరు రాండి, మీరు వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పండి. ఇందులో వేల కోట్ల రూపాయలు తెలంగాణకు సంబంధించిన ఆస్తి నష్టం జరిగింది, తెలంగాణ ప్రజల సొమ్ము విద్యుత్ రూపంలో పక్కదారి పట్టిందని ఏదైతే కమిషన్ కేసీఆర్ గారిని రమ్మని పిలిచిందో వారు రాకుండా పోవడం, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాక హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అయినా కానీ కేసీఆర్ కి మాజీ ముఖ్యమంత్రికి మరికొంత సమయం ఇచ్చి వాస్తవ దృక్పథాన్ని వాస్తవాలను తీసుకునే ఆలోచన చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే కేసీఆర్ కు మరికొంత సమయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఓకే, ఖమ్మం రైతు ఆత్మహత్యలో 10 మందిపై కేసు, భూ వివాదంపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు, మనస్తాపంతో పొలంలోనే బలవన్మనానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్ చనిపోతూ వీడియో, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, దర్యాప్తునకు సీఎం ఆదేశం. ఓకే, ఇది మూడోది చదవాల్సిందే కంపల్సరీ. ఏదైతే ఖమ్మంలో ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు, ప్రభాకర్ బలవన్మన్పై స్పందించిన సీఎం రేవంత్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశం. చెరువు పక్కన ఉన్న తన వ్యవసాయ భూమిలో మట్టి పొదుచుకున్న ప్రభాకర్, అది చెరువు శిఖమని అభ్యంతరాలు, మత్స్య సంఘానికి ప్రభాకర్ కుటుంబానికి మధ్య వివాదం, తన పొలంలో గుంతలు తవ్వారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతు ప్రభాకర్ మనస్తాపం, పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య, చనిపోతూ వీడియో, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ప్రభాకర్ ఆత్మహత్య రికార్డు చేసిన సమయంలో అతడితో పాటు మరో 3 ఉన్నట్లు తెలుస్తుంది. రైతు ప్రభాకర్ మాట్లాడుతుండగా ఓ యువకుడు వీడియో రికార్డు చేయగా అతడు రికార్డు చేస్తున్న దృశ్యాలను అదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడు సెల్ ఫోన్ లో రికార్డు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతు ప్రభాకర్ అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు
సమాచారం విచారణలో భాగంగా రైతు ప్రభాకర్ పురుగు మందు తాగిన మామిడి తోటను ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం సాయంత్రం పరిశీలన చేసినారు. ఏం జరిగిందంటే ప్రతి ఊళ్ళో ఇదే సన్నివేశం జరుగుతూ ఉంది. ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తానో ఇది సివిల్ మ్యాటర్ అంటుండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తానో ధరణి తెచ్చిన సమస్యలతోటి ఇబ్బంది పడతా ఉంది. ఇప్పటికి కూడా వీటన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తెలిసిమాత అన్నట్టు ధరణిని గనక మార్చినట్లయితే, ధరణిని గనక కబ్జా కాలం తెచ్చినట్లయితే, ధరణిని గనక ప్రక్షాళన చేసినట్లయితే రైతు ఆత్మహత్యలు 50% తగ్గుతాయి. ఎందుకంటే అసలు ధరణి చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ధరణిలో ఏం జరిగిందంటే 10 సంవత్సరాల నుంచి కబ్జా కాలంలో ఉన్న వ్యక్తి తన పొలాన్ని తను చేసుకుంటే అదివరకు దాకా తాత ముత్తాతల నుంచి ఎవరికైతే వాళ్ళ కుటుంబానికి ఆ ఆస్తి సంక్రమిస్తుందో, ఎవరికైతే 10 సంవత్సరాల నుంచి వారు ఆ పొలమును అధీనంలో ఉన్నారో, ధరణి వచ్చిన తర్వాత ఆ పొలానికి సంబంధించిన కబ్జా కాలం కానీ ఆ పొలానికి సంబంధించిన మ్యూటేషన్ కాలం కానీ లేకపోవడంతో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. చెరువు పక్క పొంటి ఉన్నటువంటి పొలాన్ని తను 10 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నాడు, ఎప్పటి నుంచో సాగు చేసుకుంటా ఉన్నాడు. కానీ తీరా సమయానికి వచ్చేసరికి ఏదైతే అధికారులు చెరువు మట్టి పోసుకున్న తర్వాత ఆ భూమి చెరువు శిఖం, ఇది చెరువుకు సంబంధించి అనుడితోటే రైతు తనకు వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో కూడా ఇంకోటి ఉంది, పక్క పొంటులు ఉన్నోళ్ళు రైతు ఆత్మహత్య చేసుకుంటా అంటే పోయి ఆ డబ్బా తీసుకోవాలి, ఆ ఆత్మహత్య చేసుకోకుండా పురమాయించాలి, కానీ ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా చేసిరు. ఇందులో ఏదో కిటుకు కొడతా ఉంది. అందుకని పోలీసులు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసిరు. సీన్ కాడికి వెళ్ళి రైతు ఆత్మహత్య చేసుకుంటే ఒక అతను వీడియో తీస్తా ఉంటే ఇంకో అతను దాన్ని షూట్ చేసిండు. దీని వెనుక ఏదో మతలబు ఉందన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనికి రెడీ అయింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం జారీ చేసడం జరిగింది. అదే విధంగా ఇంకోటి పోతే టీజీఎస్ లో ఆర్టీసీలో 3035 కొలువులు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆదాము త్వరలో నోటిఫికేషన్. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే ఆర్టీసీలో దాదాపుగా 2500 మందికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు డ్రైవర్లు కానీ 700 మంది టెక్నీషియన్లు కానీ ఆర్టీసీలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను పూర్తి స్థాయిలో నింపి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని మహిళలకు ఫ్రీ రవాణా చేస్తుందో అందులో తలెత్తుతున్నటువంటి బస్సుల సమస్యను కానీ, లేకపోతే ఏదైతే డ్రైవర్ల ఇష్యూ కానీ, కొత్త బస్సులకు సంబంధించిన కానీ, దానికి సంబంధించి నిన్ననే పల్లెలలో 4000 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ప్రయోగాత్మకంగా చేపట్టడానికి నిర్ణయం జరిగింది. దానికి తోడు 3500 భర్తీలను టీఎస్ఆర్టీసీలో నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తా ఉన్నది. అదేవిధంగా రైతు భరోసా ఉపసంఘం చైర్మన్ గా బట్టి, సభ్యులుగా మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల, పొంగులేటి, జీవో జారీ. ఓకే, రైతు భరోసా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో అన్ని మండలాల్లో రైతు భరోసాకు సంబంధించిన చర్చా వేదిక జరిగింది. ఆ చర్చా వేదికకు సంబంధించి మండలంలో ఉన్న రైతులను, ప్యాక్స్ డైరెక్టర్లను, అదే విధంగా వివిధ నాయకులను పాల్గొనేటట్టు చేసి వారి సూచనలు సలహాలు స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా ఇటు సలహాలు సూచనలకు సంబంధించి ఉప కమిటీ వేయడం జరిగింది. ఉపసంఘానికి సంబంధించి ఉపసంఘం చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అందులో సభ్యులుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా ఉన్నారు. ఏదైతే 21వ తారీఖు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారు. అయితే ఉపసంఘం ఏర్పాటుపై 11 రోజుల తర్వాత సిఎస్ గారు జీవో జారీ చేశారు. దీని అర్థం ఏంటంటే ఎక్కడెక్కడైతే పెట్రోల్ బంకులు, పాడుబడ్డ భూములు, ఏదైతే సాగుకు లేని భూముల మీద రైతు భరోసా ఇవ్వకుండా రైతుకు నేరుగా లబ్ధి చేరే విధంగా 7500 రూపాయలు ఒక ఎకరాకు ఒక పంట కాలం మీద ఇచ్చే విధంగా ప్రణాళికలు రెడీ చేసేందుకు దానికి సంబంధించి ఆర్థిక శాఖ ఆర్థిక వనరులను ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, ఏ టైంలో ఇవ్వాలి, కొంచెం లేట్ అయినా కానీ పూర్తి స్థాయిలో రైతుకు మేలు చేయాలనే ఆలోచనతోటి ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంక్షేమానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు రానున్న 3 నెలల్లో వ్యయం. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి. రైతు బీమా క్లెయిములు పెండింగ్ లో ఉండకూడదు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు మార్కెటింగ్, ఉద్యాన శాఖలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా. ఓకే, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం
రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించిందో, అదేవిధంగా రైతు భరోసా చేయాలని ఏదైతే చేస్తుందో దానికి సంబంధించి రైతు బీమా, ఉద్యానవన పంటల క్లెయిమ్, ఇవేవి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చేయలేదు. 10 సంవత్సరాల కాలంలో 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డ తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం రావడంతో వచ్చే నెల ఆగస్టు 15 లోపే 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానితో పాటు రైతు భరోసాను 5,000 రూపాయల నుంచి 7,500 రూపాయలు చేస్తే ఆర్థిక ప్రభుత్వం ఏదైతే ఆర్థిక పురోగతి, ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుకు సంబంధించి ఒక సంక్షేమ శాఖ, రైతు సంక్షేమ నిధి అని పెట్టి 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు సేకరించి రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు, రైతుకు సంబంధించిన రుణమాఫీ, ఏదైతే యాంత్రీకరణ, రైతు పనిముట్ల మీద కూడా ఏదైతే సబ్సిడీ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. దీన్ని ఆయిల్ పంప్ ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా చేస్తా ఉన్నారు. రైతు బీమా పథకంలో ఇప్పటికే 1,222 క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్లు వీలైనంత తొందరగా తీర్చాలన్న ఆలోచనతోటే రైతు బీమా చేయాలన్న ఆలోచనతోటే రైతు సంక్షేమానికి సంబంధించి 50 నుంచి 60,000 కోట్ల రూపాయల సేకరణలో ప్రభుత్వం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొత్త ఐడియాలతో రండి, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులందరూ క్రమశిక్షణ పాటించాలని, కలెక్టర్లందరూ వాటికి తగ్గట్టు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఓకే, కలెక్టర్లకు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు చేయడం జరిగింది. హెచ్ఓడీలతో సహా ఏదైతే అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే ప్రాధాన్యత అంశాలను సేకరిస్తుందో ఆ ప్రాధాన్యత అంశాలకు సంబంధించి రైతులైతేనేమి, ప్రజలైతేనేమి, పారిశుద్ధ్యం అయితేనేమి, పల్లెల్లో శానిటేషన్ అయితేనేమి, వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. కొత్త కొత్త ఐడియాలతో వీలైనంత తొందరగా ప్రజలకు ప్రభుత్వ ఫలకాలు చేరే విధంగా ఆలోచన చేసి ప్రభుత్వం ప్రజలతో మమేకం కావాలని, కలెక్టర్లు విధిగా తప్పనిసరి వారానికి 1 రోజు అందుబాటులో ప్రజలతో ఉండాలని, అదేవిధంగా నెలకోసారి సమీక్ష చేయాలని, హెచ్ఓడీలు కూడా పూర్తి స్థాయిలో అందరినీ, అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు. ఓకే, నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో ఏదైతే హిందుత్వం లేదా రాజ్యాంగం, దేవుడు, రాజ్యాంగం అని ఏదైతే చర్చలు జరిగినాయో వాటి మీద 3 నిమిషాల 16 సెకండ్లు ప్రధానమంత్రి మోడీని విపక్షాలు ఏం మాట్లాడకుండా అడ్డుకున్నాయి. వాటిపై ప్రధాని అసంతృప్తి తెలుస్తూ ఇవి అన్ని పిల్ల చేష్టలు, వీటిపై పెద్ద పరిజ్ఞానానికి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రధాని మోడీ సెలవిచ్చిండ్రు. దానికి తోడు రాహుల్ గాంధీ ఏదైతే విపక్ష నేత ఉన్నాడో రాహుల్ గాంధీ గారు ఇవి పిల్ల చేష్టలు కాదు అధ్యక్ష, ఇవి అన్ని జరుగుతున్న నగ్న సత్యాలు. ఎక్కడైతే ప్రపంచంలో మణిపూర్లో జరిగిన సంఘటన అయినా కానీ, ఎక్కడైనా జరిగిన అయోధ్యలో జరిగిన సంఘటనే కానీ, అయోధ్యలో ఎయిర్పోర్ట్ కు భూములు ఇచ్చిన వారిని పిలవకుండా అదానిని రామ మందిరానికి పిలవడం వల్ల అక్కడున్న ప్రజలు కలత చెందిర్రు. పెద్దవారికే కాకుండా పేదల పట్ల ప్రభుత్వం పనిచేయాలి, మేమేం పిల్ల చేష్టలు చేయడం లేదు, నిజాలు మాట్లాడినాం, నిజాలు ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి అన్ని విధాల హక్కు ఉంది, నిజాలు మాట్లాడితే ఈడీ, మోడీ, సిబిఐలు వస్తున్నాయి. ఇకపోతే రేపు విద్యా సంస్థల బంద్, విద్యార్థి యోజన సంఘాల పిలుపు, పేపర్ లీకేజీలపై ప్రధాని ఎందుకు స్పందించట్లేదు బల్మూరి వెంకట్. నీట్ పేపర్ లీకేజీ నిరసనగా ఈ నెల 4న విద్యా సంస్థల బంద్, భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. ఏదైతే నీట్ పరీక్ష కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకే సెంటర్ లో చాలా మందికి మొదటి ర్యాంకు రావడంతో నీట్ పరీక్షపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. చాలా చోట్ల నీట్ పరీక్షకు సంబంధించి లీకేజీలు జరిగినాయని కుండబద్దలు కొట్టి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రధాని కార్యాలయం దానికి సంబంధించి స్పందించలేదు. మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో కూడా ప్రధాని కార్యాలయం నీట్ పై చర్చ చేయలేదు.
దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీ విద్యార్థి నాయకుడి దశగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు రేపు 4వ తారీఖు నాడు ఏదైతే భారత్ బంద్ నీట్ పరీక్షపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. దానికి ఈ దేశంలోని అన్ని పాఠశాలలు అన్ని కళాశాలలు భారత్ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో 70 పరీక్షలు ఇలా పేపర్ లీకేజీలు జరిగినాయి. విద్యార్థుల జీవితాలతోటి నిరుద్యోగుల జీవితాలతోటి అప్పటి ప్రభుత్వాలు ఆట ఆడుకున్నాయి. అటువంటి పరిస్థితి ఇక రాకూడదని ఇప్పటికైనా విద్యార్థి లోకాన్ని ఏదో లీకులతో కాకుండా నిజమైన ఉద్యోగ అవకాశాలతోటి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది. బయటపడుతున్న బియ్యం దొంగలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఒక్కో తిమింగలం బయటకు. మొన్న సూర్యాపేటలో సోమ నరసయ్య, తాజాగా కరీంనగర్ లో మారుతి. 130 కోట్ల మేర బియ్యం పక్కదారి. ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు. కరీంనగర్ జిల్లాలోని ఏ మిల్లులో చూసినా కోట్లలో తేడాలు. గత బీఆర్ఎస్ పాలనలో సహకరించిన సివిల్ సప్లై ఆఫీసర్లు. కొత్త ప్రభుత్వం వచ్చాక అక్రమార్పులపై కేసులు. రాష్ట్రంలో బియ్యం దొంగలు బయటపడుతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా కొన్నేళ్లుగా రైస్ మిల్లపై నిర్వహిస్తున్న దాడులతో మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల మేర విలువైన బియ్యాన్ని అమ్ముకున్న అవినీతి సొరచేపలతో పాటు 100 కోట్లకు పైగా బియ్యం బుక్కిన భారీ తిమింగలాలు కూడా బయటకు వస్తున్నాయి. ఓకే, మొదటి పేజీ తర్వాత బయటపడుతున్న బియ్యం దొంగలు. కొత్త సర్కార్ వచ్చాక పదుల సంఖ్యలో కేసులు, అరెస్టులు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల అండతో రైస్ మిల్లర్లు రెచ్చిపోయారు. 100 కోట్ల ఎగనామం పెట్టినా అడిగేవారు లేకపోవడంతో అక్రమార్కాలకు పాల్పడ్డారు. తరుగు పేరిట రైతులను దోపిడీ చేయడం, ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్ముకోవడం, తమను ఎవరు అడగకుండా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎలక్షన్ సమయంలో ఫండింగ్ చేయడం మిల్లర్లకు సర్వసాధారణమైపోయింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, రెవెన్యూ శాఖలు రంగంలోకి దిగింది. దీంతో అనేక మంది మిల్లర్లు అక్రమాల వెలుగు చూశాయి. దీంతో వారిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ చెందిన గంగుల కమలాకర్ గారు ఉండేది. వారికి సంబంధించిన జిల్లాలో ఎక్కడ చూసిన రైతులు బియ్యంకు సంబంధించి ఏదైతే పీడిఎస్ రైతు, ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాల్సిన రైతును రీసైక్లింగ్ ద్వారా రైస్ మిల్లర్ల నుంచి వివిధ శాఖలకు వారు విచ్చలవిడిగా అమ్ముకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి వడ్లలో తూకం పేరుతో, తాలు పేరుతో, తప్ప పేరుతో ఒక్కో వడ్ల బస్తా మీద 40 కేజీల వడ్ల బస్తా మీద 3 కేజీల నుంచి 5 కేజీల దాకా వడ్లు తలుగు పేరుతో, తాలు పేరుతో, తడిసిన ధాన్యం పేరుతో తీయడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రైస్ మిల్లుల్లో ఎఫ్సిఐ కోసం ఏదైతే వీళ్ళు రిఫైన్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఒక్కో మిల్లు వద్ద 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల వరకు బ్యాలెన్స్ గా ఉంచుకొని వారికి సంబంధించిన వడ్లను వేరే ఇతర నగదు రూపాన్ని అమ్ముకోవడం చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ పౌర సరఫరాల శాఖలో 53,000 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకున్నాయి? ఇంత నష్టం ఎందుకు జరిగింది? రైతు పండించిన వడ్లను ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం బియ్యంగా మార్చి చేస్తుంది. ఇందులో నష్టం జరిగే అవకాశం ఎక్కడుంది? అసలు 53,000 కోట్ల రూపాయలు ఎందుకు ఈ నష్టం వచ్చింది అని చెప్పి ప్రభుత్వం దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగ ఏంటంటే మన కరీంనగర్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన రైస్ మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున ఒక్కో మిల్లు దగ్గర 2 నుంచి 5 కోట్ల రూపాయల ధాన్యం సేకరణకు సంబంధించిన మిగులు ధాన్యం వారి వద్దనే ఉండడం జరిగింది. దీనితో పాటు ఈ సంవత్సరం ఏదైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు వద్ద నుంచి అయినా తాలు పేరుతో, తరుగు పేరుతో 1 కిలో కూడా కట్ చేయకుండా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేసింది. ఇటువంటి పని ఏ రోజు కూడా బీఆర్ఎస్ ఏ రోజు కూడా ఇక మాట్లాడతాడు ఈయన ఏ రోజు కూడా రైతుల కోసం, రైతుల తాలు తరుగు పేరు మీద మాట్లాడలే. ఇవాళ వేరే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం అంటే ఈ రకంగా పనిచేస్తుంది. పేద ప్రజలకు, రైతన్నలకు మేలు చేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. 213 మంది ఖైదీలకు విముక్తి, సత్ప్రవర్తన కలిగిన వారి విడుదలకు హోంశాఖ జీవో విడుదల. ఏదైతే 15 ఆగస్టు నాడు ఎవరైతే తెలిసి తెలియక
కొద్దిగా శిక్ష పూర్తి కాలం అయినా కానీ కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి సత్ప్రవర్తన కింద 213 మందికి ఖైదీలకు విడుదల కానున్నారు. ఇకపోతే ఆలయాలపై సోలార్ రూఫ్ టాప్లు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు, కొండా సురేఖ మంత్రి. ముందుగా భద్రగాలి యాదగిరి గుట్టపై ఇన్స్టాల్, కార్యాచరణ వేగవంతం చేయాలి అధికారులకు మంత్రి ఆదేశాలు. ఆలయ భూములు బోనాల జాతరపై రివ్యూలో ఎవరైతే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వీటికి సంబంధించి రివ్యూ చేస్తున్నారు. ప్రతి ఆలయం మీద ఏదైతే పెద్ద భవంతులతోటి ఆలయాలు ఉన్నాయో వాటి ఆలయాల మీద ఎన్టీపీసీని కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఎన్టీపీసీ ఈ మధ్యలోనే గత 5-6 సంవత్సరాల నుంచి ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్లను పెడుతుందో వాటికి అనుగుణంగా ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఎన్టీపీసీకి సంబంధించిన ఖాళీ జాగాల్లో ఎన్టీపీసీ కొన్ని వందల మెగావాట్లతోటి సోలార్ పెడతా ఉంది. వారిని అనుసంధానం చేసుకుంటూ ఎన్టీపీసీ వారితోటి అనుసంధానం చేస్తూ దేవాలయాల మీద కూడా, దేవాలయాలకు సంబంధించిన రూప్ టాప్ల మీద కూడా విశాలంగా ఉంటాయి కాబట్టి వాటి రూప్ టాప్ల మీద కూడా సోలార్ పవర్ ఎనర్జీని పెట్టి దేవాలయాలకు ఫ్రీ కరెంట్ ఇస్తే వాటి ద్వారా ఏదైతే ఈ ఫ్రీ కరెంట్ ద్వారా వచ్చే ఆదాయం ఉంటుందో, ఏదైతే ఆ గుడికి సంబంధించిన మెయింటైన్ ఛార్జీలు వెళ్తాయో వాటిని ఆ గుడి డెవలప్మెంట్ కు ఉపయోగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యనే ఇటువంటి ఆలోచన చేస్తా ఉన్నాయి. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆ శాఖకు సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, ఆ శాఖ దేవాదాయ కమిషనర్ శైలజ రామయ్యర్ గారు కలిసి ఈరోజు మీటింగ్ అరేంజ్ చేసి దానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసినారు. కూలిన ఓడేడు బ్రిడ్జ్ గడ్డర్లు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు సరిహద్దులో ఓడేడు వద్ద మానేరుపై ఉన్న బ్రిడ్జ్ గడ్డర్లు మరోసారి కుప్పకూలాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 8 ఏళ్ల కింద ప్రారంభించిన ఆ తర్వాత వదిలేగా ఏప్రిల్ 23న ఈదురుగాలులకు 3 గడ్డర్లు కుప్పకూలాయి. మంగళవారం రాత్రి మరోసారి ఈదురుగాలులకు భూపాలపల్లి, జయశంకర్ జిల్లా టేకుమట్ల వైపు ఉన్న 17, 18 పిల్లర్ల వద్ద మరో 4 గడ్డలు కుప్పకూలాయి. 2 రోజుల కింద మానేరులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు తెగిపోయింది. నీటి ఉధృతి తగ్గడంతో మళ్లీ మట్టి రోడ్డు వేశారు. మొదటిసారి గడ్డర్లు కూలిన టైంలో చీఫ్ ఇంజనీర్ బ్రిడ్జిను పరిశీలించి గడ్డల కింద ఉన్న చెక్కలను తొలగించాలని సూచించిన కాంట్రాక్టర్ పట్టించుకోవడంతో మళ్లీ కూలాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే మనం చూస్తున్న విజువల్స్ చూడొచ్చు. ఈ విజువల్స్ లో మొన్ననే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కడతా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కట్టడం స్టార్ట్ చేస్తా ఉన్నారు, కూలిపోతా ఉన్నది. మొన్ననే భారీ గాడుపుకు బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. మళ్ళా ఈ మధ్య కాలంలో అక్కడికి వచ్చి ఏదైతే ఇంజనీరింగ్ చీఫ్ వచ్చి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు సూచనలు చేయడం జరిగింది. మళ్ళీ నిన్న గాడుపుకు ఓడేడు బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. ఈ ఓడేడు బ్రిడ్జ్ వల్ల అటువైపు ఉన్న భూపాలపల్లి, జయశంకర్ జిల్లాకు, ఇటువైపు ఉన్న మంత్రిని నియోజకవర్గానికి రాకపోకలు పూర్తవుతాయని అన్న ఆలోచనతో చేయడం జరిగింది. ఇక ఏదైతే టిఆర్ఎస్ హయాంలో కట్టిన ఈ ఓడేడు బ్రిడ్జ్ అయితేనేమి, ఇకపోతే సుందిల్లా కరకట్టకు సంబంధించి మేడిపండు ఏదైతే మేడిగడ్డ సుందిల్లా కరకట్టకు సంబంధించి కూడా సేమ్ ఇదే పద్ధతి నిన్న జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకో సుందిల్లా కరకట్ట పూర్తి స్థాయిలో కుంగిపోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోను కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఓ పక్క ఓడేడు బ్రిడ్జు, మరో పక్క సుందిల్లా కరకట్ట. టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో నిర్మించినటువంటి ఏ ఒక్క స్కీమ్ అయినా స్కామ్ లేకుండా స్కీమ్ అనేది లేదు అనే విధంగా ఈ మంత్రిని నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అవినీతితో కూడుకున్నటువంటి వ్యవస్థ నడుస్తా ఉన్నది. దాంతో పాటుగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఇష్యూ, అటు ఓడేడు బ్రిడ్జ్ అయితేనేమి, ఇటు సుందిల్లా ముస్తాల వాసులు కూడా ఈ కరకట్ట కుంగిపోవడంతో భయాందోళనకు గురవుతా ఉన్నారు. అక్కడున్న వారు స్థానికులు ముస్తాల గ్రామ సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఈ కుంగిపోయిన ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న వారు వీడియోలు తీసి స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇరిగేషన్ అధికారులతోటి మాట్లాడితే వారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవస్థ అని చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి కాళేశ్వరానికి సంబంధించిన ఏదైతే మేడిగడ్డకు సంబంధించి సుందిల్లా బ్యారేజీకి సంబంధించిన అధికారులు ఎవరైనా తక్షణమే స్పందించి దీనికి సంబంధించిన ఈ సుందిల్లా కరకట్టకు సంబంధించి మరమ్మతులు చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.
ఓకే, నిన్న ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మంత్రి శ్రీధర్ బాబు గారు మళ్ళీ నిన్న నోకియా కంపెనీ అధినేతలతోటి, ఏదైతే నోకియా ఉంది కదా సెల్ ఫోన్ మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్ లో వాడతారు, ఆ కంపెనీ అధినేతలతోటి మళ్ళీ నిన్న వారి ఛాంబర్ లో మీట్ కావడం జరిగింది. నోకియా కంపెనీ అధినేతలతోటి ఐటీ సెల్ ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్రానికి ఐటీ సెల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మదన్ మోహన్ గారు, అదే విధంగా రామగుండం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు మరియు నోకియా సిఇఓ గారు, నోకియా ప్రతినిధులు నిన్న ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. వారితో ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రానికి సంబంధించి మీరు గ్రామీణ పాఠశాలల్లో కనీసం 30,000 ల్యాప్టాప్లను అందజేయండి, గ్రామీణ పాఠశాలలకు విస్తరించండి, గ్రామాలలో విస్తరించండి అని చెప్పి నోకియా ప్రతినిధులతోటి చర్చించినట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా ఆ చర్చలు సఫలీకృతం అయినట్టున్నాయి. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో రోజుకొక కంపెనీ, రోజుకొక విదేశీ కంపెనీలతోటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరింత ముందు వరుసలో నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు. అందులో భాగంగానే ఇవాళ కూడా నిన్న 2-3 కంపెనీలతోటి, మొన్న 2-3 కంపెనీలతోటి, అంతకుముందు రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ మంత్రులతోటి మాట్లాడి ఇవాళ తెలంగాణ సచివాలయంలో శ్రీధర్ బాబు గారు నోకియా జర్మనీ ప్రతినిధుల బృందంతో పాల్గొన్నారు. వారితో మర్యాదక భేటీలో పాల్గొన్న అందులో మదన్ మోహన్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఐటీ సెల్ విభాగం ఇన్ఛార్జ్ గా ఉండుండే వారు ఇప్పుడు ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, అదే విధంగా రామగుండం ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు కూడా మంత్రి గారితో భేటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన అంశాలు వచ్చేసి 5G నెట్వర్క్ ని మరింత అభివృద్ధి చేసి అన్ని రంగాలకు అందించాలని వాళ్ళను ప్రతినిధులను కోరినటువంటి శ్రీధర్ బాబు గారు, అదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో క్వాడ్ జెన్ కంపెనీ వాళ్ళతో కలిసి ప్రతి పాఠశాలలో IWB అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, ఏదైతే ఇంతకుముందు బ్లాక్ బోర్డ్స్ కాకుండా ఏదైతే స్క్రీనరీ బోర్డ్స్ ఏదైతే ఇప్పుడు మనం చదువుతుంటున్నామో అటువంటి బోర్డ్స్ ను ఏర్పాటు చేయవలసిందిగా కంపెనీ ప్రతినిధులను కోరడం, వారు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని వెల్లడి చేయడం జరిగింది. విద్యార్థులకు 20,000 లోపు ల్యాప్టాప్ అందించే విధంగా, ఏ విద్యార్థికైనా మనం అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విద్యార్థులకు అవసరమైన అవకాశాలు కల్పించి ల్యాప్టాప్ విద్యను అందించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుగుతీసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ల్యాప్టాప్ ను తక్కువ ధరకు అందించే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీధర్ బాబు గారు కోరారు. దానికి వెంటనే సుముఖత తెలిపినటువంటి ప్రతినిధులు ఈ భేటీలో నోకియా హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్స్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్ పద్మజ, రాజేష్ సిఎస్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, నేటి మార్నింగ్ న్యూస్ కు ముగింపు పలుకుతూ రేపు ఉదయం 8 గంటలకు మళ్ళీ మార్నింగ్ న్యూస్ ప్రారంభమవుతుంది. సబ్స్క్రైబర్లందరూ మా మార్నింగ్ న్యూస్ ను ఆదరించాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ అందరికీ కృతజ్ఞతలు.